కుటుంబంతో ఈ పండుగలలో పాల్గొని చక్కని గీతాలతో దేవుని స్తుతించి ఆరాధనలో నడిపించారు. ఆత్మీయంగాను, ఆరోగ్యంగాను, ఆర్థికంగాను అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలో దైవజనులు డాక్టర్ బి సతీష్ కుమార్ గారు సొలొమోను జీవితం నుండి ఎన్నడూ ఎప్పుడూ వినని బహుశక్తివంతమైన సందేశాలు అందించారు. క్రైస్తవ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో సొలొమోను జీవితం గురించి అద్భుతమైన సత్యాలతో పాటు కళ్ళకు కట్టినట్లుగా చూపించిన దృశ్య కావ్యం ద్వారా అందరూ దీవించబడ్డారు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు తన ప్రాణము ప్రమాదంలో పడి, సంసోను దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి పెళ్లి చేసుకుని అనుకున్నప్పుడు తన ప్రాణము ప్రమాదంలో పడి, ఎవరైనా సరే దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ప్రమాదంలో పడుతున్నాడు. సొలొమోను యొక్క జీవితము, సొలొమోను యొక్క పరిపాలన ప్రమాదంలో పడింది. ఎందుకని వివాహ విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. పాల్గొన్న ప్రజలందరూ, సేవకులందరూ ఎంతో శ్రద్ధగా వాక్యాన్ని విన్నారు, ఆత్మీయంగా బలపరచబడ్డారు, జీవితాల్లో దేవునికి సమర్పించుకున్నారు, అద్భుతమైన దేవుని సన్నిధిని అనుభవించారు, గొప్ప ఆనందం, గొప్ప ఆశీర్వాదం పొందారు. పాల్గొన్న స్థానిక సేవకులందరినీ దైవజనులు వేదికపైకి ఆహ్వానించి అభినందించి ప్రత్యేకమైన బహుమానం ఇచ్చి వారిని సన్మానించారు. చదువుకుంటున్న విద్యార్థుల కోసం, అలాగే ప్రతి ఒక్కరి కోసం దైవజనురాలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విజయవాడలో ప్రజలకు దీవెనకరంగా, అందరికీ ఆశీర్వాదకరంగా జరిగిన ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక అభివృద్ధి పండుగలను బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావం దేవునికే చెల్లుతారు. ఈ ఆరోగ్య, ఆర్థిక అభివృద్ధి పండుగలు కలవడం మేము నిజంగా చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నామండి. ఈ 4 రోజులు జరిగిన ఆరాధన ప్రతిదీ కూడా చాలా ఆశీర్వాదకరంగా అనిపించిందండి. మా ప్రతిలో కావాల్సిన వాక్యం దైవజనులు చాలా చక్కగా అందించారండి. నిజంగా ఆ దైవజనులు అందించిన వాక్యం మా హృదయాన్ని చాలా ఎంతో అద్భుతంగా తాకిందండి. అసలు మా జీవితాన్ని ఎలా మేము సరిచేసుకోవాలో కూడా చాలా చక్కగా ఆ దైవజనులు వివరించారండి. ఇంత మంచి స్వార్థని మా పట్టణానికి అందించినందుకు దైవజనులకు నిజంగా నేను చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాను. చక్కటి వాక్యం అందిస్తున్నారు. అందించడమే కాకుండా ఆ వాక్యానికి సమానమైనటువంటి క్లిప్స్ కూడా, వీడియో క్లిప్స్ కూడా పెట్టడం అది మాకు ఎంతగానో నచ్చింది, మమ్మల్ని ఎంతగానో బలపరుస్తుంది. అందరినీ బలపరిచేటువంటి వాక్యం, మరి అందరినీ బలపరిచేటువంటి, అందరినీ లేవనెత్తేటువంటి వాక్యం, దేవుని సేవకులు ఇంకా కొన్ని ప్రాంతాలు బహుబలంగా బలమైనటువంటి పాత్రలు వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు అందిస్తున్నాను. విజయవాడ పట్టణానికి ఇలాంటి బాధ చాలా అవసరం. మంచి వాటికి ఇస్తారు, ముంచాలా పోసారు, మరి ఏర్కొన్న బిడ్డలు ముందించే బిడ్డలు బతుకుతారు. దేవుడికి హృదయం ఇచ్చి ఆయన చేర్చుకొని జీవిస్తే దడికారు. ఇలాంటి మాటలు కోట్లు లక్షలు పోచినా దొరకని మాటలు సేవకుల ద్వారా దేవుడు ఇలాగ అందరికీ చేస్తున్నారు. తెలుసుకుంటే ప్రజలు పాల్పడతారు, బతుకుతారు. కొంచెం వాక్యం ఉదయాన్నే కదిలించే రకంగా ఉంటుంది. మంచి అద్భుతమైన వాక్యం అందించినందుకు హృదయంలో ఉన్నాను అయ్యగారికి. మంచి అవకాశం, విజయావకాశాలు అందించినందుకు చాలా ఆనందంగా ఉంది. అందల నాయుడు నా 7 ఎకరాలు కంపల్సరీగా నా దేవుడు నాకు అప్పగిస్తాడు. అందల నాయుడు విజువల్ ఎఫెక్ట్స్ చూపించడం చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడు ఇలాంటి చూడలేదు. నా ప్రభువు యెహోవా కుమారుడైన యేసయ్య నా కబ్జాలు చేసిన పొందల ఎల్లైనేడు భూములు కంపల్సరిగా నాకు అప్పగిస్తాడని నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. యోనా ప్రవక్తను సముద్రంలో తిమింగలో నుంచి కాపాడినట్టు, యోసేపుని ఈజిప్టు బానిస నుండి కాపాడినట్టు, దావీదు మహారాజుని సింహముల బోలు నుండి కాపాడినట్టు నా 7 ఎకరాల భూమి పందాల నాయుడు నుంచి కాపాడి నా ప్రభువు నాకు అప్పగిస్తాడు. ఆమేన్.